హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నిన్నైతే మ్యారేజ్కి వెళ్ళామండి, మా చుట్టాలది. ఆ మ్యారేజ్లో నాకైతే ఈ టాయ్స్ అవి కనబడ్డాయి. ఎందుకంటే పెళ్ళిలో ఈ మధ్యకాలంలో ఈ విధంగా పెడుతున్నారు. 1 by 1 పెళ్ళి జరిగేటప్పుడు ఏ విధంగా మనకి 1 by 1 ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా, మెహందీ ఫంక్షన్ కానివ్వండి, మంగళస్థానాలు కానివ్వండి, అలాగే నిశ్చితార్థం, ఇవన్నీ కూడాను చక్కగా టాయ్స్ రూపంలో అందంగా అలంకరించి చక్కగా షోగా పెట్టారండి. అవన్నీ కూడా తీయాలనిపించింది. అందుకే ఇది ఒక్కటే మీకు షూట్ చేసింది నేను పెడుతున్నాను ఈ వీడియోలో. మీరు అనుకోవచ్చు పెళ్ళది కూడా జరిగింది తీయచ్చు కదా అది అని. కాకపోతే నేనే చూపించడం ఇష్టం లేదు, నేనే కనపడడం ఇష్టం లేనప్పుడు నేను మా చుట్టాలని బంధువుల్ని నేను చూపించలేను కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. వాళ్ళ చేత మళ్ళీ మనం వేరే మాటలుగా మనం పడలేము. అదిగో మమ్మల్ని చూపించారా అని ఉండొచ్చు, లేదా చూపించలేదా అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకని చెప్పి నేను తీయడం ఇష్టం లేక కేవలం ఇవి ఒక్కటే షూట్ చేశానండి. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి. టాయ్స్కి నిజంగా అలాగా అలంకరించి శారీస్ అయ్యి కట్టి ఎంత బాగా చేశారో. 1 by 1 చాలా బాగున్నాయండి. అన్నీ ఏ విధంగా జరుగుతాయి అన్నీ కూడాను. గణపతి పూజ కానివ్వండి, నిశ్చితార్థం కానివ్వండి, మంగళస్థానం కానివ్వండి, వధూవరులను కూర్చోబెట్టడం కానివ్వండి, చక్కగా గౌరీ వ్రతం చేసేటప్పుడు కానివ్వండి, గౌరీ పూజ, అవన్నీ కూడా చక్కగా అలంకరించారు. టాయ్స్కి అలా కట్టడం, చిన్న చిన్న టాయ్స్కి అంత బాగా కట్టారు చూడండి. అది కూడా పొట్టు వస్త్రాలని చక్కగా కట్టారు. అలాగే పెళ్లి కూతురిని తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తారు అవి కూడా చక్కగా అందంగా చేసి పెట్టారు. బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు కదా, అది కూడాను. కన్యాదానానికి ఏమేమి అవసరం, కన్యాదాత ఎవరు, పెళ్లి కొడుకు చక్కగా పక్కన అటు ఇటు ఉన్నట్టు ఎంత అందంగా అలంకరించారో చూడండి. ఇవన్నీ కూడా మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతోనే నేను ఇది షూట్ చేశానండి. చాలా బాగున్నాయి. ముహూర్త సమయంలో చూడండి ఎంత బాగుందో. చక్కగా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడాను. నాకైతే చాలా ముద్దుగా అనిపించింది, ఇవి తీయాలనిపించింది. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇవి షూట్ చేశాను. కంపల్సరీ మీ అందరితో పంచుకోవాలనిపించిందండి. నాకైతే చాలా సరదా అనిపించింది ఇవన్నీ కూడా తీయడం. ఎంత బాగున్నాయో చూడండి. అలాగే మర్నాడు శనివారం వచ్చిందండి. శుక్రవారం నైట్ అయితే మ్యారేజ్ జరిగింది. శనివారం నాడు నేను 5వ వారం పూజ స్వామికి చేసుకుంటాను కదా, వెంకటేశ్వర స్వామికి. ఆ పూజ వీడియో కూడా మీకు క్లిప్ పెట్టానండి. నేనైతే గురువారం నాడు ఏమీ షూట్ చేయలేదు. అలాగే నేను ఏమీ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే అటు ఇటు తిరగడం వల్ల నాకు కొంచెం బిజీగా అనిపించింది. నేను ఏ వీడియో కూడా మీకు పెట్టలేకపోయానండి గురువారం నాడు. శుక్రవారం అయితే అసలు వీడియో పెట్టలేదు. శుక్రవారం షూట్ చేసింది గురువారం నాడు పెట్టానండి. శుక్రవారం నాడు అయితే నేను వీడియో షూట్ చేసింది పెట్టలేదు. షూట్ చేయడం కుదరలేదు. అలాగే ముందు చేసిన వీడియో ఏదైనా ఉంటే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కుదరలేదండి. అందువల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. శుక్రవారం ఎలాగో మ్యారేజ్కి వెళ్ళడం వల్ల నాకు కుదరలేదు. ఆ మ్యారేజ్లో నాకైతే ఈ తంతది నాకు బాగా నచ్చి ఇవన్నీ కూడా షూట్ చేశాను. 5వ వారం అండి పూజ స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి పూజ అయితే సింపుల్గానే చేసుకుంటున్నానండి నేను. ప్రతిది వారం మనం ఎలాగా చేసుకుంటాం పూజ అనేది అలాగే చేసుకుంటున్నాను. ఇదైతే వ్రతం కాదండి. వ్రత విధానం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా నియమనిష్టలతో చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి. నేను సింపుల్గానే చేసుకుంటున్నాను. కొబ్బరికాయ కొట్టుకుని అరటిపళ్ళు అవి పెట్టుకుని స్వామికి ఏది ఉంటే అది నైవేద్యంగా పెట్టుకుని దీపారాధన అది చేసుకుని స్వామివారిని కంపల్సరీ తులసిమాల అయితే ఉన్నప్పుడు వేస్తున్నానండి. వేసి నమస్కరించుకుంటున్నాను. అష్టోత్తరం అది చదువుకుని పంచోపచార పూజ అనేది కంపల్సరీ చేసుకోవడం అలవాటు ఉంది. అలాగే నేను మా వారు ఆ విధంగానే చేసుకుంటున్నామండి. ఇంకా 3 వారాలు ఉంటుంది. అంటే 2 వారాలు కంపల్సరీ 7 వారాలు చేస్తారండి. ఇంకో వారం అయితే ఎక్స్ట్రా చేస్తేనే మంచిది అంటారు. అందుకే ఈలోగా ఒక వారం షూట్ చేసింది మీకు చూపిస్తాను. లాస్ట్ వారం కూడా ఎలా పూజ విధానం ఎలా చేసుకుంటాం, నైవేద్యాలు ఏమేమి పెడతాం అనేది కూడా మీకు చూపిస్తాను ఒక వీడియోలో. పూలతో అయితే ఇలా అలంకరించుకున్నానండి. ఉదయం సాయంత్రం కూడా మన అలంకరణ అనేది మన ఇష్టం అండి. పువ్వులు అవి మార్చుకుని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. సాయంత్రం వేళల్లో కూడా అలంకరించేది కూడా నేను షూట్ చేస్తాను. అది మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. చూడండి ఈ విధంగా ఉంది, ఎంత బాగుందో. నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించిందండి.
ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. అది పాజిటివ్ ఎనర్జీ కూడా కొన్ని ఫంక్షన్లో ఉంటుందండి. అలా ఉన్నప్పుడు మనం కూడా ఎంతో చక్కగా సరదాగా ఉన్నట్టు ఫీల్ కలుగుతుంది. అలాంటి పాజిటివ్ వైబ్స్ అయితే నాకు ఆ ఫంక్షన్లో అనిపించింది. చుట్టాలు బంధువులు అందరినీ కలవడం కూడా సంతోషంగా అనిపించింది, హ్యాపీగా అనిపించిందండి. తర్వాత మార్నింగ్ అయితే పూజా విధానం అనేది ఈ విధంగా చేసుకున్నాను, సింపుల్గానే చేసేసుకున్నానండి. మనకు వచ్చిన విధంగా స్వామివారిని అయితే పూజించుకున్నాను నేను, నాకు వచ్చిన విధంగా. మనం ఏ విధంగా కొలుచుకున్నప్పటికీ కూడా మన మనసు అనేది ముఖ్యం అంటాను నేను. ఎందుకంటే మనం ఏం పెట్టాం, ఏ నైవేద్యాలు పెట్టాం, ఏం అలంకరించాం అనే దానికన్నా మన మనసు పూర్తిగా స్వామిని వేడుకున్నామా లేదా, ఆయన్ని ప్రార్థించామా లేదా అనేది ముఖ్యమని నేను అనుకుంటానండి. ఎందుకంటే నాకు ఆ విధానమే తెలుసు. నేను చదివిన బుక్స్ కానివ్వండి, అలాగే నా తల్లిదండ్రులు చెప్పిన విధానం కానివ్వండి, ఏదైనా మనసు ముఖ్యమని అంటారు. మనసుతోటే మనం దేవుణ్ణి అనేది ప్రార్థన అనేది చేయాలి. అది ఏ భగవంతుడైనా అమ్మవార్లైనా సరేనండి. ధూపం అయితే ఇలా ఇచ్చుకున్నాను నేను స్వామివారికి. ధూపం కంపల్సరీ ఇచ్చుకోవాలండి. తులసిమాల ఉంటే తులసిమాల వేసుకోండి, సింపుల్గా ఉన్న దాంట్లో తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. స్వామివారి మహిమ అయితే చాలా నిదర్శనం ఉందండి. 7 వారాలు వ్రతం చేసినా చేయకపోయినా పూజ చేసుకున్నా మనకి చాలా నిదర్శనం ఉంది. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే చాలామంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే మొదటిసారి మా వీడియోస్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నట్లయితే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూసే ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా ఎక్కువ మందికి నా వీడియోస్ ముందుకు వెళతాయి, చాలామంది నా వీడియోస్ని చూడగలుగుతారు, రీచ్ అవ్వగలుగుతాను, నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతాను. మీ వల్ల చాలా హ్యాపీగా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే నేను ప్రతిదీ కూడా నేను ఉన్న విధంగానే మీకు చూపిస్తున్నాను, జెన్యున్గానే తీస్తున్నాను నేను అనుకుంటున్నాను. లేనిది ఉన్నట్టుగా నేను చెప్పలేను, ఉన్న దాంట్లోనే నేను చేసి చూపిస్తున్నాను. ఏ పూజా విధానం కానివ్వండి, ఏదైనా సరే. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.